హాయ్ అండి, వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, అలానే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్స్ స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకున్నట్లయితే చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్తగా వీడియోస్ చేసిన అప్డేట్స్ అనేవి మీకు రావటం జరుగుతుందండి. ఇవాల్టి టాపిక్ వచ్చేటప్పటికండి, కొత్తగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనము చాలామంది కూడానండి గ్రూప్ 2కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. సో దీని యొక్క ప్రిపరేషన్, దాని యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2లోనండి మనకందరికీ తెలిసిందే, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రిలిమ్స్ అనేవి తీసేయటం జరిగింది. ఓన్లీ గ్రూప్ 1కి ఒక్కదానికే ఉంచారండి. అంతకుముందు కూడా మనకి గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఇలా అన్నిటికీ ప్రిలిమ్స్ అనేవి ఉన్నాయి. దాన్ని తీసేసి ఇప్పుడు ఓన్లీ మెయిన్స్ అనేది ఒక్కటే ఉంచారు. సో గ్రూప్ 2లో వచ్చేటప్పటికండి 3 పేపర్స్ ఉండటం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా 3 పేపర్లు ఉంటాయండి. సో ఈ పేపర్స్కి వచ్చేటప్పటికి ప్రతి పేపరు 150 మార్క్స్కి అనేది ఉండటం జరుగుతుంది. సో 3 150లు కలిపి 450కి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుందండి. యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఎవ్రీ పేపర్. సో అసలు ఏమేం పేపర్స్ ఉన్నాయనే చూద్దాం. సో పేపర్ 1 అండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి వచ్చేటప్పటికండి 150 మార్క్స్, అన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి. ఆబ్జెక్టివ్సే ఉంటాయి మనకి దీంట్లో. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికండి పేపర్ 2లో సెక్షన్ 1 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, దీనికి 75 మార్క్స్. సెక్షన్ 2 వచ్చేటప్పటికండి జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీనికి 75 మార్క్స్. సో టోటల్గా పేపర్ 2లో వచ్చేటప్పటికండి 150 మార్క్స్ ఉన్నాయండి. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3 వచ్చేటప్పటికండి సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీ ఉంటుందండి, అలానే ఏపీ ఎకానమీ ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీకి 75 మార్క్స్, అలానే ఏపీ ఎకానమీకి 75 మార్క్స్. టోటల్గా మీకు 150 మార్క్స్కి ఈ పేపర్ ఉండటం జరుగుతుందండి. సో 3 పేపర్లది కలిపి మనకి 450 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ జరుగుతుందండి. సో గ్రూప్ 2లో 3 పేపర్స్ ఉన్నాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో వీటికి సంబంధించి పేపర్ 1లో ఏం సిలబస్ ఉంటుంది అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఇది పేపర్ 1 అండి. పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో టాపిక్స్ చూడండి. ఈవెంట్స్ అండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ తోటి జరిగే అన్ని ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్లో జరిగేవి. తర్వాత అండి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో చూడండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మనకి ఎక్కువగానండి ఇప్పుడు వెయిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ చూడండి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మనం ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడీవల్ అక్కర్లేదండి, ఓన్లీ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే చాలు. నెక్స్ట్ తర్వాత ఇండియన్ పాలిటీ, అంటే మీరు పేపర్ 2లో వచ్చే ఇండియన్ పాలిటీనే దీంట్లో కూడా ఉండటం జరిగిందండి. సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, అలానే జాగ్రఫీ వచ్చేటప్పటికి చూడండి ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చేటప్పటికండి డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ తర్వాత చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇదొక టాపిక్ ఉందండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, ఎనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే మనకి టోటల్గా ఈ 2 చూసుకుంటేనండి ఏమున్నాయి అంటే కనుక యాప్టిట్యూడు, అలాగే రీజనింగ్. ఓకేనా అండి, యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది మనకి దీంట్లో రావడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికండి బైఫర్గేషన్ ఆఫ్ ఏపీ, దట్ ఈజ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది మనకి దీంట్లో ఉందండి. సో టోటల్గా ఈ మొత్తం టాపిక్స్ అన్నిటికీ కలుపుకోనండి మనకి ఇది 150 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ ఉంటుందండి. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇది పేపర్ 1కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ 2. ఈ పేపర్ 2 చూడండి. సో చూడండి, నెక్స్ట్ అండి పేపర్ 2. ఇది సెక్షన్ 1 వచ్చేటప్పటికండి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో టాపిక్స్ చూడండి, ప్రీ హిస్టరీ ఉంటుందండి, శాతవాహనాస్ గురించి ఉంది, ఇక్ష్వాకులు, జైనిజం అండ్ బుద్ధిజం అనేది వచ్చిందండి. తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయాస్, తర్వాత ముసునూరి వాళ్ళదండి, ముసునూరి నాయక రాజ్యం, తర్వాత రెడ్డి రాజ్యం, అలానే విజయనగర కింగ్డమ్, కుతుబ్ షాహీలు, తెలుగు భాషా సాహిత్యం దాని యొక్క డెవలప్మెంట్ అనేది దీంట్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఏపీకి వచ్చిన దగ్గర నుంచి ఇది ఉంటుందండి. తర్వాత కల్చరల్ రినైజేషన్ ఇన్ ఏపీ, సాంస్కృతిక అభివృద్ధి ఏపీలో ఎలా జరిగింది అనేది. నెక్స్ట్ అండి 1885-1947 ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఏపీ. అలానే చూడండి ఆంధ్ర స్టేట్ స్ట్రగుల్, తర్వాత సపరేట్ స్టేట్ ఎలా ఫామ్ అయింది అనేది ఉందండి. 1956 నుంచి 2014 వరకు జరిగిన సోషల్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా మీకు ఈ దాంట్లో జరుగుతుందండి. సో ఈ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని మార్క్స్కి జరుగుతుంది అంటే కనుక 75 మార్క్స్. ఓకేనా అండి, 75 మార్క్స్కి ఈ పేపర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి పేపర్ 2లోనే సెక్షన్ 2 అండి, జనరల్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ టాపిక్లో తీసుకుంటే ఈ సెక్షన్లో మనకి ఉండే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సాలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేది ఉందండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, యూనికెమెరలా, బైకెమెరలా, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఉందండి. నెక్స్ట్ తర్వాత చూడండి యూనియన్ గవర్నమెంట్ గురించి ఉందండి, స్టేట్ గవర్నమెంట్ గురించి, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, అలానే అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూడండి, ఏది ఎలక్షన్ కమిషన్, ఫైనాన్షియల్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ గురించి, అలానే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి ఉందండి. ఇది సెక్షన్ 2. ఆల్రెడీ అండి మీకు దీనికి సంబంధించింది నేను క్లాసెస్ స్టార్ట్ చేశానండి. ఓవరాల్గా మీకు ఇవన్నీ కవర్ చేశానండి. ఇది నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఇక్కడ దాకా వచ్చామండి. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేటప్పటికి యూనియన్ గవర్నమెంట్ దగ్గర రన్ అవుతుందండి. యూనియన్ గవర్నమెంట్ మీకు నేను చెప్తూ ఉన్నాను. ఓకేనా అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికండి పేపర్ 3. సో పేపర్ 3 చూడండి. పేపర్ 3లో మనకి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ. సో టాపిక్స్ చూడండి, నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్, తర్వాత ఇండియన్ ఎకనామిక్ పాలసీస్, అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్,
మనీ అండ్ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, దాని యొక్క మీనింగ్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ గ్రోత్. అలానే ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా మనకి దీంట్లో టోటల్గా ఉన్నాయండి. సో ఇది వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుందండి. టోటల్ ఆబ్జెక్టివ్సే అన్నీ కూడాను. అంటే ఏం చేస్తారంటే దీని నుంచి ఒక 75, దీని నుంచి ఒక 75 అనేది రావటం జరుగుతుందండి. ఓకేనా అండి. సో మేజర్గానండి ఈ మనకి ఉన్న ఈ 3 పేపర్స్లో కూడా మనకున్న ఈ 3 పేపర్స్లోనండి పేపర్ 2 ఈజ్ ద ఈజియెస్ట్ స్కోరింగ్. ఈ పేపర్ 2 అనేది చాలా ఈజీ స్కోర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఒకసారి కాన్స్టిట్యూషన్ చదువుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ. సో ఒకసారి చూడండి, ఇండియన్ పాలిటీ కనుక మనం ప్రిపేర్ అయితే అది పేపర్ 1లో కూడా ఉపయోగపడుతుందండి. ఏది అక్కడ ఉంది. సో ఏపీ హిస్టరీని చదువుకుంటూ దాంతోపాటు సైమల్టేనియస్గా మోడర్న్ హిస్టరీ కూడా చదువుకున్నాం అనుకోండి, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. జాగ్రఫీ, ఎకానమీ సెక్షన్ 3లో ఉంది కదండి, ఇప్పుడు మనకి పేపర్ 3లో ఉంది. అది ఇక్కడ చదువుకుంటే అది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కూడా ఉపయోగపడుతుందండి. సో ఒక్కసారి కనుక మనం ఒకదాన్ని స్టార్ట్ చేస్తే అది మిగతా సెక్షన్స్కి కూడా మీకు ఉపయోగపడుతుందండి. టోటల్గా ఇది మనము గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్, అలానే ఎగ్జామినేషన్లో ఉండే పేపర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నేను రేపటి నుంచి ఈ కల్చరల్ హిస్టరీకి ఏపీ హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తానండి వీడియోస్. సో తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.